గోదావరి ఖనిలోని జనక్ భవన్లో శుక్రవారం సాయంత్రం మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్జీవన్ ఏరియా ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి యూనియన్ సెక్రటరీ జనరల్ కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీధర్ బాబు బర్త్డే కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా దుద్దిల శ్రీధర్ బాబు పదవి స్వీకరించినప్పటి నుండి 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి సింగరేణి ప్రగతికి బాటలు వేశారని తెలిపారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు బోనస్ను ఇప్పించడంలో శ్రీధర్ బాబు కీలక భూమికను పోషించారని చెప్పారు. సొంత కలను సాకారం చేయడం సహా శ్రీధర్ బాబు సహకారంతో సింగరేణి కార్మిక సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని అన్నారు. శ్రీధర్ బాబు గారు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. తెలంగాణ ప్రాంతానికి ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీస్ శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో, రోసయ్య గారి మంత్రివర్గంలో, కిరణ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో, అదేవిధంగా మన ప్రజెంట్ గవర్నమెంట్లో ఆయన మంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్ని విధాలు ఆలోచించి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెరగాల, ఐటీ పెరగాల, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రావాలా, వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలా అనే ఉద్దేశంతో శ్రీధర్ బాబు గారికి ఆ శాఖ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు పోయి తెలంగాణ రాష్ట్రం పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుంది, ఇక్కడ మీరు పరిశ్రమలు పెడితే మీ పరిశ్రమ అభివృద్ధి కాదు, మా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, మా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి ఉపాధి అవకాశాలు దొరుకుతున్న ఆలోచించి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 2 లక్షల కోట్ల రూపాయలు మొదటి 15 నెలలనే తీసుకురావడం జరిగింది. మనకంటే 5 రెట్లు పెద్దది. ఉత్తరప్రదేశ్లో రాలే, మధ్యప్రదేశ్లో రాలే, ఈవెన్ పారిశ్రామికంగా డెవలప్ అయిన పంజాబ్, హర్యానా, మహారాష్ట్రలో కూడా రాలే. అంటే శ్రీధర్ బాబు గారి మేధస్సు, ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్ దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణలో పెట్టుబడులు వచ్చినాయి. ఇక మన సింగరేణి సంగతి మాట్లాడదాం. మీ అందరికీ తెలుసు, సింగరేణి కాలేజీలో దాదాపు 1,00,000 మంది కార్మికులు ఉండే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ అధినేత ఎన్నో మాటలు చెప్పిండు. కొత్త బొక్కలు కడతా, క్వార్టర్లు కడతా, ఉద్యోగాలు ఇస్తా, పేర్లు మార్పు చేస్తా, డిస్మిస్ ఉద్యోగాలు ఇప్పిస్తా, అన్ని రకాల మాటలు చెప్పిండు. బొక్కలు మూసేసారు, కొత్త బొక్కలు రాలే, క్వార్టర్లు కట్టలే, డిస్మిస్ వాళ్ళకు ఉద్యోగాలు ఇలా, మారు పేర్లు మారలే. అసెంబ్లీలో తీర్మానం చేసి ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేపిస్తా అన్నాడు. దానికి ఊసేది ఎక్కడ మంది 10 ఏళ్ళు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం వచ్చినాక మీ అందరి దయ వల్ల 11 ఏరియాలో ఎన్నికలు జరిగితే 6 ఏరియాల్లో ఐఎన్టీసీ గెలిచింది, 5 ఏరియాల్లో ఏఐటీసీ గెలిచింది. కొంతమంది విద్రోహ చర్య వల్ల కేవలం 1800 ఓట్లతో మనం ఓడిపోయినాం. ప్రాతినిధ్య సంఘంగా ఉన్నాం. అయినప్పటికీ కూడా కార్మికుల మీద కాంగ్రెస్ పార్టీకి, ఐఎన్టీసీకి ఉన్న బాధ్యత దృష్టిలో పెట్టుకొని ఎన్నికల వాగ్దానాల్ని పూర్తి చేయాలనుకున్నాం. అయ్యా, దాదాపుగా కొన్ని సంవత్సరాల ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల మన డిపెండెంట్ ఉద్యోగాలు పొందాల్సిన వాళ్ళకి మైన్స్ యాక్ట్లో 35 ఏళ్ల వయసే ఉండాలి అనే నిబంధన ఉన్నా ఆ నిబంధనని కేసీఆర్ మార్పు చేస్తారని చేయకపోయినా రేవంత్ రెడ్డి గారిని అడిగి
శ్రీధర్ బాబు గారితో చెప్పించి 35 ఏళ్ళు 40 ఏళ్ళు చేసింది వాస్తవ కాలం మీరే చెప్పండి. కార్యక్రమంలో యూనియన్ నాయకులు నరసింహారెడ్డి, ధర్మపురి, వడ్డేపల్లి దాస్, కాంపెల్లి సమ్మయ్య, కలవేన శ్యామ్, కె సదానందం, రాజేందర్ రెడ్డి, గడ్డం కృష్ణ తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.